ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఒక బాబు బయటికి వెళ్తున్నాడు. ఆ వెళ్తున్న సమయంలో తను ఆ మార్గంలో ఒక నోటు దొరుకుతుంది. ఆ నోటు దొరకగానే తను మరలా దొరుకుతుందేమో అని ఇటు అటు చూస్తూ ఉన్నాడు. ఇంకొంచెం ముందు వెళ్ళగానే 2-3 నోట్లు తనకు దొరికినాయేమో. సడన్గా పైనుంచి ఒక చిన్న రాయి వచ్చి తన తల మీద పడుతుంది. ఆ తల మీద పడగానే తను సీరియస్గా పైకి చూస్తాడు. ఎవరన్నా కొట్టారేమో, ఎక్కడి నుంచైనా నా మీద పడ్డదేమో అని. ఇంతసేపు తనకు నోట్లు దొరికిన కొలది ఒక్కసారి కూడా పైకి చూడలే. కానీ ఎప్పుడైతే గాయం కలిగిందో తను పైకి ఎత్తికిండు. మనం కూడా సేమ్ అలానే చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే అన్నీ బాగుంటాయో అసలు దేవుని వెతకడానికో, దేవుని గురించి వినడానికో, ఆయన గురించి పరిశీలించడానికో ఏది ఇష్టపడం. కానీ ఎప్పుడైతే గాయం కలుగుతుందో, ఎప్పుడైతే బాధ కలుగుతుందో ఒకేసారి దేవా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు, నన్ను పట్టించుకోవట్లేదే అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు ఏమని చూస్తున్నాడంటే ఆయనను వెతుకువారు ఉన్నారేమో, అలాంటి వివేకం కలిగిన మనుషులు ఉన్నారేమో. ఆ వివేకంతో, ఆ జ్ఞానంతో మనం డబ్బు సంపాదించుకుంటున్నాము, సంపద సంపాదించుకుంటున్నాము, అధికారం సంపాదించుకుంటున్నాం. కానీ ఆ జ్ఞానం, ఆ దేవుడిచ్చిన ఆ గొప్ప జ్ఞానంని బట్టి దేవుణ్ణి వెతకాలని ఏమాత్రం ఆశయే లేదు. చూడండి, ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు, మహాజ్ఞాని అయిన దేవుడు, సమస్తము తన అధికారంతో చేసిన వారు, ఒకే ఒక మాటతో ఈ సృష్టి యావత్తును చేసిన వారు మన కొరకు వెతకడం ఏంటండి? మన కొరకు ఆయన వెతికినప్పుడు ఒక్కరు కూడా ఆయనను వెతికేవారు లేరంట. ఆయనకు బాధ కలుగుతుంది. దేవుడు ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో ఏమంటాడంటే, జ్ఞాని తన జ్ఞానంలో బట్టి అతిశయపడుతున్నాడు, శౌర్యుడు తన శౌర్యంను బట్టి అతిశయపడుతున్నాడు, కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న దేవుడు ఎవరని చూసేవారే లేరంట. ఒకవేళ అలా చూసేవారు ఉంటే ఆయన అట్టి వాటి యందు సంతోషించువారై ఉన్నారు. మనం కూడా ఆయనను పరిశీలనగా వెతకాలని, మనం పరీక్షించి ఆయనను వెతకాలని, ప్రతిదినం నూతనమైన విధానంలో ఆయన దగ్గరకు వచ్చి ప్రతి చిన్న విషయంలో ఆయనను వెతకాలని, ఆయనను కన్సల్ట్ చేయాలని, ఆయన దగ్గర మనం అడ్వైజెస్ తీసుకోవాలని, ఆయన దగ్గర నుంచి మనం డిసిషన్స్ తీసుకొని చెయ్యాలని ఆయన యొక్క కోరిక. అదే ఆకాశం నుండి ఆయన నీ కొరకు వెతికేది. నువ్వు దైనికమైన విధానంలో తీసుకునే విషయాలలో నువ్వు ఆయన యొక్క ప్రమేయం కోరుకుంటావా లేదా? నిన్ను చాలా విలువైన వాడుగా తను ఎంచుతున్నప్పుడు మీరు కూడా ఆయనను అంత విలువైన వారుగా ఎంచాలని ఆయన కోరిక. ఆయన ప్రతి దినం నీ కొరకే వెతుకుతున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావు? ఉదయం పూట వస్తావా? పోనీ ఇదైపోయినాక కొంచెం సేపు తర్వాత భోజనం చేశాకైనా ఆయనను వెతుకుతావా? పోనీ ఏదైనా రోజంతట్లో ఒక సమయం తీసుకొని ఆయనను వెతుకుతావేమో, ఆయన వాక్యాన్ని పరిశీలిస్తావేమో, ఆయన ఏం మాట్లాడుతున్నారని వినడానికి నీ మనసు నిమగ్నం చేసుకుంటావేమో అని నీ కొరకు వెతుకుతున్నాడు. ఒకవేళ నీకు ఇప్పటి వరకు ఏ సమయం లేకపోతే సమయం వెచ్చించు. ఆయనను పరిశీలనగా వెతుకువారు అవసరమని ఆయన చూస్తూ ఉన్నాడు గనుక ఆయన సంతోషించువాడుగా. గనుక ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా, కొద్ది సమయం నేను వెతికే మనసు దయచి, కొద్ది సమయం నువ్వేం మాట్లాడాలని కోరుకుంటున్నావో నేను వినే హృదయం నాకు పుట్టించు అని మనం కోరుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా తనను ప్రత్యక్షం చేసుకొని మనతో మాట్లాడువారుగా ఉన్నారు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, నిన్ను వెతకాలని, నిన్ను పరిశీలించాలని, నిన్ను పరీక్షించాలని మనసు అయితే ఉంటుంది, కానీ దేవా మేము మా మనసుని నిమగ్నం చేయలేకపోతున్నాం. మాకు అట్టి మనసును అనుగ్రహించండి, అట్టి హృదయం అనుగ్రహించండి, అటు నేత్రములను అనుగ్రహించండి, అటు సమయాన్ని అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.